మల్లికార్జున రెడ్డి గారిని సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం అమ్మా. ఇక్కడ అంటే అడవిలో ఇంత వ్యయ ప్రయాసల కోర్చి ఇట్లాంటి పని చెయ్యాలి అనేటటువంటి ఇంత గొప్ప ఆలోచన, ఇంత మంచి ఆలోచన వచ్చినటువంటి రాజవర్ధన్ రెడ్డి గారికి ఎవరైనా చెప్పినా, లేకపోతే వారి మనసుకే తట్టినా, ఆ తట్టినటువంటి వాళ్ళు, ఆయన వీపు తట్టినటువంటి వాళ్ళు, వీళ్ళందరికీ కూడా ఒకసారి మనము నమస్కారం పెట్టుకొని ధన్యవాదాలు చెప్పి గట్టిగా చప్పట్లు కూడా. విజయరామ్ గారు చూడండి, ఎవరో గురువు ఉంటాడు మొత్తం మీద. అయితే మనం మెయిన్గా ఈరోజు మాట్లాడుకుంటున్నది ఏంటమ్మా అంటే, వ్యవసాయంలో మనకు మెయిన్గా జలం చాలా ముఖ్యం. ఈ జలాన్ని ఎండాకాలం మన భారతదేశంలో అన్ని చోట్ల నదుల అనుసంధానం అయితే జరగలేదు, కానీ జరగకున్నా కూడా మనకున్నటువంటి వర్షాధారమైనటువంటి వాన పడ్డప్పుడే వచ్చేటటువంటి వర్షాన్ని అంతా కూడాను మినిమము దాదాపుగా మన తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్లో అయితే 55 సెంటీమీటర్లకు తక్కువ వర్షం ఎక్కడ లేదు. 550 mm 500 మొత్తం సంవత్సరంలో, అంటే వర్షాకాలంలో. అట్లాంటి ప్రదేశాలలో మనకున్నటువంటి ఈ పొలాలను వీలున్నంత మటుకు ఆ వచ్చిన నీటినంతా కూడా ఆ పొలంలోనే ఇంకేటట్టు చేసుకోవాలి. కాలువలు అవి పారిపోకుండా ఒకటే రోజు పారిపోతే, ఇప్పుడు ఈ భూమి సదునుగా ఉంది కాబట్టి సరిపోయింది. సదునుగా లేని చోట ఏమవుతుంది, ఓసారి కిందికి వెళ్ళిపోతాయి నీళ్లు, అది మామూలే. ఎందుకంటే నీరు పళ్ళ మెరుగు, నిజం దేవుడు ఎరుగు. కాబట్టి అట్లా కాకుండా మనం ఏం చేయాలి, కట్టేయాలి. కట్టేస్తే ఏమవుతుంది, 4 రోజులు ఆగుతాయి. 4 రోజులు ఆగితే ఏమవుతుంది, ఆడ పంట పండదు. పండకపోతే పండపోయింది. కానీ మనకు వచ్చే నెక్స్ట్ ఎండాకాలానికి అంటే వాన లేని టైంకు మనకు నీళ్లు కావాలి, లేదు మనం జలం పైకి రావాలి అంటే దానికి 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల లోపల మనకేమవుతుందంటే ఈ భూగర్భ జలాలు పైకి వచ్చేస్తాయి. అంటే ఎక్కువ మటుకు మనం ఏం చేయాలి, మడిగట్టాలి. సింపుల్గా చెప్పాలంటే మడిగట్టాలి. ఇప్పుడు మనం ఎట్లయితే నదులలో, ఇప్పుడు మీరు తిరుపతికి వెళ్తారు, తిరుపతికి వెళ్తే మీరు దిగేటప్పుడు చూస్తే చిన్న చిన్న బ్రిడ్జిలు కాలువ కింద కట్టుకుంటా వచ్చాడు, అక్కడ నీళ్లు ఉంటాయి మీరు చూస్తుంటే. అట్లనే మనము ఈ బ్రిడ్జిల్ లాగానే మనం కూడా మన పొలాలలో వీలున్నంత మటుకు ఒడ్డేసి అడ్డం పెట్టి వాటిని నిల్వ ఉంచే ప్రయత్నం చేస్తే, మనకు టి హనుమంతరావు అని ఇరిగేషన్లో చీఫ్ ఇంజనీర్గా, ఇంజనీరింగ్ చీఫ్గా 1980 కాలంలో రిటైర్ అయిన ఆయన యుఎన్ఓకు కన్సల్టెంట్గా ఉన్నాడు. పటాన్చెరు ఆయన ప్రాపర్, మొన్ననే 3-4 నెలల కింద చనిపోయాడు. ఆయన 4 వాటర్ కాన్సెప్ట్ అని ఒక కాన్సెప్ట్ మొదలుపెట్టాడు. 4 వాటర్ కాన్సెప్ట్ ఉన్నదే, కాకపోతే ఆయన దానికి ఒక సిస్టమేటిక్గా చేద్దాము అని చెప్పేసి 2001 నుంచి 2004 మధ్యలో గొట్టిగారిపల్లెని మన జహీరాబాద్కు 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఆ ఊర్లో ఏమీ లేకున్నది. సరే ఏదో ఒక ఊరును పట్టుకుందాం అని చెప్పేసి ఆ ఊరును పట్టుకున్నాడు. ఆయన పట్టుకొని చెరువును పెద్దగా చేయించిండు. కొంచెం చెరువును పెద్దగా చేయించి గుట్టల దగ్గర ఉన్నట్టు ప్రతి చోట కందకాల్లాగా దొవ్విచ్చేసేసి నీళ్లు ఆగేటట్టు నీళ్లు కుంటల్లాగా తయారు చేసి, చిన్న కుంట అట్లా మొత్తం ఊరు మొత్తం చుట్టూ తయారు చేయించాడు. చేపించిన తర్వాత గవర్నమెంట్ వాళ్ళు పోతే మన చిన్నారెడ్డి మినిస్టర్ ఉన్నాడు. చిన్నారెడ్డి మినిస్టర్ ఉన్నప్పుడు పోతే, అప్పుడు ఎవడు వైఎస్ఆర్ కాలంలో పోతే, అన్న ఈ ఊర్లో ఇట్లా ఇంత డెవలప్మెంట్ జరిగింది, బోర్లు వేస్తే నీళ్లు చాలా పైకి వచ్చినాయి, మాకేమన్నా గవర్నమెంట్ సాయం చేస్తే మేము బోర్లు వేసుకుంటాం అంటే, ఆయన ఒకటే రోజు ఒక 50 బోర్లు శాంక్షన్ చేసిండు. అట్లా ఇంకొక 4 ఏళ్లలో గవర్నమెంట్ మళ్ళీ ఇంకో 50 బోర్లు శాంక్షన్. ఈరోజు ఆ ఊరిలో 2 పంటలు 3 పంటలు కూడా కంటిన్యూస్గా పడుతున్నాయి. చేసింది ఏమిరా అంటే, నీళ్లను ఊరు దాటిపోకుండా వీలున్నంత మటుకు మనం ఏమనుకున్నాము, సెల్ఫ్ రిలయన్స్. గ్రామం ఏముండాలి, గ్రామ స్వరాజ్యం రావాలి, రామరాజ్యం రావాలి. గ్రామ స్వరాజ్యం రావాలంటే అదే కావాలి. కాబట్టి ఈ గ్రామ స్వరాజ్యం రావాలి, రామరాజ్యం రావాలంటే మనకు వాటర్ గురించి కూడా సెల్ఫ్ రిలయన్స్. డ్యాములు కట్టి, కాలువలు కట్టి, డ్యామ్ పగిలిపోయినాడు, మళ్ళీ నీళ్ళే లేవు కదా. సో కాబట్టి ఈ డ్యాములతో కాకుండా మన ఊరే మనకు సెల్ఫ్ రిలయంట్గా ఉండాలి. మన ఊర్లోనే మనకు అన్ని అనుభవించేటటువంటి అవకాశం ఉండాలన్న ఉద్దేశంతోన ఆయన హనుమంతరావు గారు మొత్తం మన ఆఫ్రికా దేశంలో 11 దేశాలకు తిరిగి చాలా గొప్పగా వాళ్ళకు సహకరించిండు. 11 దేశాలకు పద్మశ్రీ కూడా ఇచ్చిండ్రు. అట్లాగే మన రాజస్థాన్లో మొత్తం ముఖ్యమంత్రి జలయోజన అని చెప్పేసి పెట్టి, ముఖ్యమంత్రి జలయోజన అని పెట్టి, దాని ద్వారా ఈ ఎడారి లేని చోట 31 జిల్లాలలో మొత్తము ఈ 4 వాటర్ కాన్సెప్ట్ మన వాళ్ళే చేసిండ్రు. వెళ్ళి ఒకతను గోపాల్ రెడ్డి అని, ఒకతను మనోహర్ రెడ్డి అని, ఒకతను అఫ్సర్ అని, వీళ్ళు వెళ్ళి అక్కడ నేర్పి ఈ హనుమంతరావు సిస్టమే నేర్పితే
రాజస్థాన్ గవర్నమెంట్ బాగా ఫాలో అయింది వాళ్ళకి అవసరం కాబట్టి. ఇప్పుడు ఆ ఏరియాలో 21 జిల్లాలో 30 జిల్లాలలో కానీ ఆ జిల్లాలలో అన్నిట్లో కూడా 2 పంటలకు కొదవలేదు. వానకాలం ఎండాకాలంలో తాగడానికి నీళ్లకు ఏమాత్రం ఇబ్బంది లేదు. అట్లాగే మనం మన పొలంలోనే 4 ఎకరాలున్నా 2 ఎకరాలున్నా 10 ఎకరాలున్నా 15 ఎకరాలున్నా మొన్ననే మేము సస్టైనబుల్ డెవలప్మెంట్ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ తెలంగాణ అండ్ ద కంట్రీ అని ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి అని ఉంటాడు, మీరు వినింటారు పేరు. ఎన్విరాన్మెంటలిస్ట్ అని కొడితే ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి పేరు వస్తుంది మన దేశం మొత్తంలో. ఆయన ఈరోజు ప్రపంచంలో కూడా వన్ ఆఫ్ ది మంచి పేరు మోసినటువంటి ఎన్విరాన్మెంటలిస్ట్. ఆయన గ్రూప్లో అందరం కలిసి ఒక సస్టైనబుల్ డెవలప్మెంట్ ఒక ప్రోగ్రామ్ చేసి వచ్చే 50 సంవత్సరాలకు ఒక విజన్ డాక్యుమెంట్ తయారు చేయాలని డిసైడ్ చేస్తాం. ఆ విజన్ డాక్యుమెంట్లో ముఖ్యంగా ఏంటంటే జల కాలుష్యము, వాయు కాలుష్యము, ఈ రెండింటిని, తర్వాత భూసారం పోకుండా ఏం చేయాలి, తర్వాత ఈ సుస్థిర అభివృద్ధి, మన రెడ్డి గారు మీరు ఏదైతే పెట్టారో ఈ సమగ్ర సుస్థిర వ్యవసాయమే కాకుండా సమగ్ర సుస్థిర అభివృద్ధి సమాజానికి ఎలా వస్తుంది, దాని గురించి మనము ఎలా పాటుపడాలి, అందరం ఏం చేయాలి. ఈ ప్లాస్టిక్లు రెండవది లిప్స్టిక్లు అప్పుడప్పుడు ఏమా. సో ప్లాస్టిక్లు ఎంత నాశనం చేస్తున్నాయంటే మీరు నమ్మడం లేదు. ఒక ఇంటికి రోజు కనీసం 5 తెచ్చుకుంటున్నారు మీరంతా. కొత్తిమీర కట్టకు ప్లాస్టిక్ సంచి, పాలు తీసుకుపోవడానికి డబ్బా తీసుకుపోకుండా ప్యాకెట్, మళ్ళీ ప్యాకెట్కి ఇంకో ప్యాకెట్ పట్టుకోవడానికి. ఇట్లా లెక్కేస్తే 5 మినిమం లెక్కేసినా కూడా మన దేశంలో 150 కోట్ల కుటుంబాలు ఇంటూ 5 అంటే ఒకరోజు ఎన్ని అయినాయి ఆలోచించండి అమ్మా. 750 కోట్లు. 750 కోట్ల సంచులు ఒక రోజు కాలిస్తే ఆ కాలుష్యం ఎవరు పీలుస్తున్నారు? మనమే పీలుస్తాం, ఇంకా మన పిల్లలు మంచిగా పీలుస్తారు. ఇప్పుడు పట్టణంలో ఉన్న ఆవులన్నీ ఏం చేస్తున్నాయి, మేము పాలు ఇప్పుడు సార్ 20 ఆవులు పెట్టి 30 ఆవులు పెట్టి మంచిగా పెంచుతున్నారు కదా. పట్నంలో ఆవుల పాలు కనుక పిండితే మీరు అవి బాగా వేడి చేస్తే ఒక పొర ఏర్పడుతుంది. అది కనుక మీరు చూస్తే సేమ్ టిష్యూ పేపర్ లాగుంది సార్. అది సేమ్ మీరు చూడండి, కరెక్ట్గా బాగా కాగబెట్టి మరగట్టిన తర్వాత ఆ పొరను తీయండి, టిష్యూ పేపరే అది. ఎందుకంటే ఆవులు ఏం తింటున్నాయి, మనం ప్లాస్టిక్ సంచులు వేసేస్తే ఆ టమాటాలు, కూర, ఒకటి అన్నం, ఒక రొట్టెలు అన్నీ అవే తింటున్నాయి. సో ఈరోజు మనం అంటే ఇప్పుడు మీరు 30-40 ఉన్నోళ్ళు ఇంకో 20 ఏళ్ళు అటో 25-30 ఏళ్ళు ఏదో బతుకుతాం అయిపోతుంది. ఇక రేపు మన పిల్లలకు మాత్రం అందరికీ ఏంటంటే మనం ఏం ఆశీర్వాదిస్తున్నాం అంటే క్యాన్సర్ మీ అందరినీ ఆశీర్వదించుగాక అని మనం ఆశీర్వదించాం. ఎంత బాగుందమ్మా మన ఆశీర్వచనం. అసలు ఎవ్వడికి ఆలోచన లేదు. కూరగాయలు తీసుకుపోవడానికి ఇంటి దగ్గర ఉన్నదానికే కదా అందరూ ఇంచుమించు కూరగాయలు ఇంటి ముందరనే పక్కల్లో పోయి కొనుక్కుంటు. ఓ సంచి తీసుకుపోవడానికి ఈరోజు నామోషి. ఓ 2 సొరకాయలు చేతులు పట్టుకొని ఇంటికి రావచ్చు, కానీ సొరకాయ ఎవరి చేతులు పట్టుకోడు. ఇంకో సంచి, దానికి పెద్ద సంచి కావాలని అడుగుతున్నాడు, చిన్నది కాదు. అంటే నేను చెప్పేది ఏంటంటే మనలో ఇంతకుముందు గతంలో ఏ రకమైన వ్యవహారం ఉండిందో ఇప్పుడు ఆ రకమైన వ్యవహారం లేకుండా నామోషి బదులు డబ్బులు ఎప్పుడైతే సంపద పెరిగిందో అప్పుడు అహంకారం పెరిగింది మనిషిలో. అహంకారంతో పాటు వ్యవహారం మారింది. అందుకే నాగరికత మారిపోయినా సరే కానీ మన నడత మారరాదు అన్నాడు వివేకానందుడు. నాగరికత మారినా సరే నడత మారరాదు అన్నాడు. కేలెత్తిను తీయించు కాలంబు గతించే నమస్తే పెడితే పోతుంది. ఎందుకంటే కొనుక్కొస్తాం కదా మార్కెట్లో అయ్యే 150 రూపాయల కిలో, 200 రూపాయల కిలో. కాబట్టి ఎవడు నమస్తే పెట్టి నమస్తే నమస్తే బలిసిందా అని పోయి అంటాడు. అంతేగాని ఏమన్నా బాగున్నారా నమస్తే ఎవడు అసలు ఆ సంబోధన లేకుండా పలకరింపు, అందులో మమకారం లేదు, అనురాగం లేదు. కాబట్టి కేలెత్తిను తీయించు కాలంబు గతించే చేతి సైగలు హలో ఊత పదము. ఆ చేతి సైగలకే కరోనా వచ్చి అందరు సెట్ అయిపోయిండ్రు. పూటకు పీట భోజనమింట నోటిలోనికి పోదు, పూటకు చలో హోటలంచు. ఎవరికి పీట పోయాలంత మార్కెట్లోనే ఫుడ్ ఉంది. ఇంతకుముందు అందరూ ఏం చేసేదంటే ఇంట్లో తిని బయటకు పోయేది, ఇప్పుడు బయట తిని ఇంటికి వస్తున్నారు. బాత్రూమ్లు ఇంట్లో, తినేది బయట. ఇంతకుముందు ఇంట్లో తినేది బాత్రూమ్ బయట. మీరు ఆలోచన చేయండి పరిస్థితి ఎట్లా. కాబట్టి పీఠ భోజనమింట నోటిలోనికి పోదు, పూటకు చలో హోటలంచు మగువలు మగవారు బిగువు దుస్తుల వారు నాగరికత పేర నడత మారే. కాబట్టి వన్స్ యువర్ క్యారెక్టర్ ఈజ్ చేంజ్డ్ ద కంట్రీ కెనాట్ బి సర్వైవ్డ్ బికాస్ ద కల్చర్, క్యారెక్టర్ అండ్ ద లిటరేచర్, లాంగ్వేజ్, దీస్ ఆర్ ద 3 థింగ్స్. అంటే మనకు భాష, సాహిత్యం, సంస్కృతి ఇవి ఒకదానిపైన ఒకటి ఆధారపడి ఉన్నాయి. भाषा, संस्कृति और साहित्य एक दूसरे के ऊपर जुड़े हुए हैं. अगर एक को भी छोड़ेंगे तो दूसरा छूट जाएंगे. तो ट्रेन छूट जाएगा तो जिंदगी में कोई भी आपको कोई काम नहीं है. सिर्फ नाम जो था वो दाम जो है इतिहास में रह जाएगा खास बनकर, लेकिन आपके हाथ में कुछ नहीं रह जाएगा. కాబట్టి అట్లాంటి పరిస్థితుల్లో రానియకుండా ఉండాలి అంటే
మనం మన పిల్లలకు రానున్నటువంటి తరాలకు రానున్నటువంటి జనరేషన్స్ కూడా దృష్టిలో పెట్టుకొని వీ హ్యావ్ టు లివ్ ఆన్ దిస్ ఎర్త్, దెన్ ఓన్లీ ద థింగ్స్ విల్ సర్వైవ్ అండ్ యూ విల్ హ్యావ్ సమ్ వాల్యూ వాట్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ అండ్ ద హ్యాపీనెస్ అండ్ ద పీస్. దేర్ ఇస్ నో పీస్, యు ఆర్ ఆల్ ఆల్రెడీ ఇన్ టు పీసెస్. సో హౌ ఇట్ కెన్ బి పీస్? సో ఆ పీసెస్ నుంచి మనం పీస్కు రావాలి అంటే ఇవన్నీ చేయాలని చెప్పేసి ఇట్లాంటి రెడ్డి గారులు ఎంతోమంది దేశంలో చేస్తున్నటువంటి ఆ పుణ్యాత్ములందరికీ ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. సో ఈ 4 వాటర్ కాన్సెప్ట్కు నేను ఒక 6 పేజీలు రాజస్థాన్లో ఎట్లా జరిగిందో సార్కి ఇచ్చిన, వాట్సాప్ ఉంది, మీకు కూడా పెడతాం. తర్వాత ఇంకొకసారి కావాలంటే మేము అంటే ఇప్పుడు ఈ కోర్సుకి ఈ రోజు వచ్చిన వాళ్ళు రాకపోతే కూడా సారు మొబైల్ను మనం ఈ మధ్యన జూమ్ చేసి కూడా మాట్లాడుకోవచ్చు. ఒకరోజు మాట్లాడితే అందరు ఒకరోజు ట్రైనింగ్ చాలు అని మనకు ఐడియా. అది ఏమి లేదు, మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి నీళ్ళని ఎట్లా చేయాలి. తర్వాత ఇంకోటి రీఛార్జింగ్ కోసం మనం బోర్ ఉంది, బోర్ పక్కనే మనం ఇప్పుడు ఇండ్లలో ఎట్లయితే గవర్నమెంట్ సిటీలలో తప్పకుండా రీఛార్జ్ మనకు ఫిట్ చేయాలని చెప్పిందో అట్లనే మన పొలాలలో కూడా రీఛార్జ్ కోసం కనీసం 15 ఫీట్లు లోపలికి తీసి దాంట్లో కూడా ఒక మెథడ్ ఉంది. రాళ్ళు, పెద్ద రాళ్ళు, చిన్న రాళ్ళు వేసుకుంటూ పలుగు రాళ్ళు కంకర వేసుకుంటూ వచ్చేసి దానికి వచ్చే వరదంతా ఆ చుట్టుపక్కల ఉన్న వరదంతా మన బోరు పక్కనే అక్కడికి వచ్చేటట్టు చేస్తే మన బోరు ఎండాకాలంలో కూడా వానకాలంలో ఎట్లా పోసిందో మోరార్లెస్ కొంచెం అటు ఇటు అలాగే పోస్తూ ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి వాటిని మనము ఎవరు చెప్పినా చెప్పకున్నా కూడా ఇంతకుముందే మన రైతులు ఎప్పుడు ఎన్నడో చదువురాన్నాడు హరప్పా మొహంజోదారో 5,000 3,000 నాటి సంవత్సరాల కాలం ముందే ఇవన్నీ మనోళ్ళు చేసిండ్రు. ఏ రైతు ఎవరికి ఏం చెప్పలేదు. కాబట్టి మనకు అన్నీ తెలిసినవే, కాకపోతే కొంచెం సైంటిఫిక్ పద్ధతి అని చెప్పేసి మనం మళ్ళీ ఇప్పుడు వీ హ్యావ్ గాన్ టు ద డాగ్స్ అండ్ వీఆర్ అగైన్ కమింగ్ టు ది హ్యూమన్ జనరేషన్. దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ వాట్ వీఆర్ డూయింగ్. సో మీ అందరికీ అన్నీ తెలుసు, నాకు తెలుసు అని కాదు చెప్తున్నా కాబట్టి నేను మీ అందరికీ కూడా ఓన్లీ మనం ఏం చేస్తున్నాం అంటే ఒకసారి నెమరేసుకుంటున్నాం. గతాన్ని నెమరేసుకొని ఉన్న వాతావరణాన్ని ఎలా మార్చుకోవాలి, మనం ఎలా ఉండాలి, ఎలా ఉండడం వల్ల ఏం జరుగుతుంది అనేటటువంటిది ఇది. అయితే ముఖ్యంగా ప్రపంచానికి ఎవడురా అంటే పోతన్న రైతు రాజు, వారంటే మనకు మోజు, రైతన్న లేని రోజు మన జీవితాలు క్లోజు అని వానమామల వరదాచార్యులు రాశాడు. చెన్నూరు కవి, చాలా పెద్ద కవి ఆయన, అభినవ పోతన్న అని ఆయనకు బిరుదు. కాబట్టి రైతే రాజు అందుకే సార్ కూడా తెలివిపరుడే కాబట్టి వాళ్ళ ఆయన పేరు రాజు అని పెట్టేసుకున్నాడు. అట్లా సో రైతే రాజు, మనమే రాజులం కాబట్టి మన వల్లనే ప్రజలు బాగుపడాలి, కానీ మనమే నష్టపడుతున్నాం. నాకు ఈడ 17 ఎకరాల పొలం ఉంది అయ్యవారిపల్లె, 9 ఎకరాలు తోడబెట్టిన సపోటా. నేను తెంచుకోవడానికి నాకు 5 రూపాయలు అవుతాయి కిలోకు కూలి. 6 నెలలు పండించిన దానికి ఎంత అవుతాయి? 10 రూపాయలని వేసుకోవాలి మనం, 15 రూపాయలు. ట్రాన్స్పోర్ట్కి ఎన్ని అవుతాయి? 5 నుంచి 7 హైదరాబాద్ తీసుకుపోవాలి, షాద్నగర్కు 17 కిలోమీటర్లు. సో మొత్తం మీద 21 రూపాయలు పోయినాయి. మనం పళ్ళు తీసుకపోతే వాడు షాపోడు అంటాడు, ఏ ఠీక్ నహీ హై, లగ్తా హై ఛోటా హై, అచ్చా ఇతనా ఖాస్ నహీ దిఖ్ రహా హై, దేనా హై తో దో, నహీ తో నహీ, 25 రూపాయలు మే దే దేంగే. మనకు ఎంత ఏడుపు రావాలన్నా. ఇంకోటి నువ్వు బండి తీసుకొని పోతావు, మళ్ళీ బండి మలుపుకొని రాలేవు, బండి మలుపుకొని మళ్ళీ ఎక్కడికి పోతావు, వాడే ఉంటాడు ఇంకొకరికి అయినా కూడా. ఎందుకంటే మధ్య దళారీలే మన దేశంలో రైతులను మొత్తాన్ని నాశనం చేస్తున్నారు. ఎందుకంటే దేర్ ఇస్ నో కోఆపరేటివ్ సొసైటీ ఫర్ ద ఫార్మర్స్. మనకు కోఆపరేటివ్ సొసైటీ లేని కారణంగా ఒక ముల్కనూరు అని వరంగల్ జిల్లాలో ఉంది, ఆ ఒక్క ఊరికే ఈరోజు వరకు కోఆపరేటివ్ సొసైటీ ఉంది. ముల్కనూరు మొత్తం ఊర్లో అందరూ 1600 1800 మంది ఉన్నారు. వాళ్ళకు బ్యాంక్ ఉంది, స్కూల్ ఉంది, అన్నీ ఉన్నాయి. మొత్తం వాళ్ళ పంట అంతా సొసైటీకి అమ్ముతారు, సొసైటీ వాళ్ళకి డబ్బులు వేస్తుంది. కానీ ముల్కనూరు అని మార్కెట్లో పోయేసరికి మొత్తం ఆడ అయిపోతుంది. అంటే వాళ్ళు ఒక బ్రాండ్ తయారు చేసుకున్నారు. అట్లా మనం ప్రతి ఊరికి బ్రాండ్ తయారు చేసుకొని 4 రోజులు ఆపుకోగలిగిన శక్తిని మనం సంపాదించుకోగలిగితే మనం చెప్పిన రేటుకి రావాలి. గుండు సూదికి రేటు పెట్టిండు వాడు, మన స్టాపులర్ పిన్నుకు వాడు ఫిక్స్ పెట్టిండు రేటు, కానీ నీవు పండించిన పంటకు రేటే లేదు. 10 ఏళ్ల కింద ఏముందో ఈరోజు అదే ఉంది. ఎంత పెరిగింది ఒడ్లకు చెప్పండి. నేను ఆర్గానిక్ అని వేస్తే 17 క్వింటాలు అయినాయి నాకు ఒడ్లు. మొన్న 17 క్వింటాలు అయితే 11.5 క్వింటాల బియ్యం వచ్చినాయి. 100 రూపాయల కిలో అంటే వెనక ముందు ఆలోచిస్తారు తీసుకోవడానికి. నన్ను సంతోష పెడదామనే ఆలోచన ఎవరికీ లేదు. అబ్బా 174కే అమ్ముతున్నాడు సార్ వాడు. మరి వాడు ఎందుకు అమ్మడు? వాడు ఓన్లీ ఆర్గానికే, కానీ వాడు ఆడవండి ఇచ్చిండు, ఎవడిది ఇచ్చిండు ఎవడని చూసిన దుకాణంలా. మనం అరే ఇవి ఒరిజినల్ రా బాబు అంటే పోవాయపో నీవు ఒరిజినల్ మాకు తెలుసు అంటాడు. ఇట్లాంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి రైతు అందరం కూడా యునైట్ కావాలా, తర్వాత గవర్నమెంట్ను బెదిరించగలగాలి, అప్పుడే రైతు బాగుపడతాడు. ఈ రోజు వరకు ప్రభుత్వాన్ని బెదిరించిన రైతు లేడు.
బెదిరించిన వాళ్ళు బాగుపడుతున్నారు. దానికి ఏం చేయాలంటే మనం ఒక్కరం ఎప్పుడు చేయలేము. ఒకరు లేక ఒకరు లేరు, ఒకరొక్కరు బతకలేరు. ఒక్కరమని చెప్పుకునే ఎవరేమీ గొప్ప కాదు. కాబట్టి మనం ఏం చేయాలంటే మనమంతా రైతులమంతా కూడా యునైట్ కావాలి. రైతులమంతా యునైట్ అయినాడే మనం అనుకున్న ధర పలుకుతుంది. మధ్యవర్తులు మొత్తం పోవాలి. పోరా దట్ ఈస్ అప్ టు గవర్నమెంట్, దట్ ఈస్ అప్ టు ద పీపుల్. ఓసారి డిక్లేర్ చేయగలుగుతామా? మనం ఒక సంవత్సరం పంట పెట్టుకొని ఈ సంవత్సరం దేశంలో మొత్తంలో మేము పంట పండించామని చెబుదాం. అప్పుడు ఎట్లుండో చూద్దాం. ఎందుకు దిగిరాదో, ఏ గవర్నమెంట్ దిగిరాదో. జస్ట్ థింక్ ఆఫ్ ఇట్. కానీ అట్లాంటి ఆలోచన చేసి మనం ఒక 5 ఏళ్లలో ఆ రకమైనటువంటి ఆ స్థితికి మనం రాగలిగితే, ఆ ఐక్యత మనం సంపాదించగలిగితే ప్రభుత్వాలు దిగొస్తాయి, ప్రజలను మనం నడిపించగలుగుతాము, రైతుకు ఆనందమయమైనటువంటి జీవితం ఉంటుంది. అయితే ఇంకా ఈ మధ్య కాలంలో కూడా రైతులేంది, మన తెలంగాణ అంటేనే పొద్దున దాగింది మేలు, మబ్బున పోయింది మేలు, మత్తుంటేనే బతుకు చాలు, అట్లాంటి పరిస్థితికి వచ్చినాం మనం. ఈ తాగుడు ఎంత అయిపోయిందంటే బెల్ట్ షాపులని ఏవో గిల్ట్ షాపులు అన్నీవే, మొత్తం మీద గిల్ట్ నగలు బెల్ట్ షాపులు ఇవే జీవితంలో మొత్తం మనకు. కాబట్టి ఈ బెల్ట్ షాపుల వల్ల కూడా ఏమైపోయిందంటే అందరూ తాగుడు, సాయంత్రం కాగానే వాగుడు తాగుడు, ఈ రెండే మిగిలినాయి. ఇంకా సాగుబడి లేదు, దిగుబడి లేదు, సాగుడు లేదు. అందుకే ఏం చేస్తున్నాం, ఇష్టం వచ్చినట్టు ఫర్టిలైజర్ వేసి పారేస్తున్నాం. అట్లా కాదు. మనము 2 ఆవులు పెట్టుకున్న నాడే మీరు ఇప్పుడు ఈ రోజు మనకి 2 పిల్లలు లేరు, మీరు అది ఆలోచించండి. ఇప్పుడు 3 పిల్లలు కనాలి మీరంతా, మీ పిల్లలు కూడా. ఎందుకు అంటే అప్పుడు మనకు 6 మంది పిల్లలు, 8 మంది పిల్లలు ఉన్ననాడు, 2 బర్రెలు 2 ఆవులు ఉన్ననాడు కుటుంబాన్ని నడిపి మనల్ని చదివించి మనల్ని పెద్ద చేసి ఉద్యోగాల దాకా తెచ్చిండ్రు, పెళ్లిళ్ళు చేసిండ్రు బ్రహ్మాండంగా. వాళ్ళు ఎప్పుడు బాధపడలే, వాళ్ళు సంతోషంగా ఉన్నారు. ఆ సమగ్ర సుస్థిర ఏదైతే ఉందో ఆ సుస్థిర భావంతో ఉండి వాళ్ళు సంతోషంగా బతికిండ్రు. 6 మంది పెళ్లిళ్ళు హాయిగా చేసిండ్రు. మీరు అడగండి మీ తాతను, మీ నాయనమ్మలను, ఏమంటారు రెడ్డి గారు? మరి ఈ రోజు పరిస్థితి ఏంటి? 2 పిల్లలు వద్దే వద్దు, ఒకరే చాలు. మనకొకరికి అనేటోళ్ళు లేడు పొద్దున 4కి. కాబట్టి అట్లా కాకుండా, ఎందుకంటే అమెరికా పోయింది కదా, కొడుకంతా అమెరికాలో పోయి, అక్కడ ఇంగ్లాండ్ పోయి ఏం చేస్తాం మరిగా ఈడ ఉండి. అట్లా కాకుండా 4 పిల్లలు కంటే ఇంకా మంచిది మీరు దేశానికి. నంబర్ గేమ్ ఈజ్ గోయింగ్ ఆన్, దట్ ఈస్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్ టు బి టేకెన్ ఇంటూ కన్సిడరేషన్. ఎస్. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మనమే రైతులం, మనమే రాజులం. కాబట్టి రాజ్యాన్ని మనం నడిపించగలగాలి అంటే మనకు ఐకమత్యం రావాలి, మనలో స్పృహ పెరగాలి, సామాజిక స్పృహ పెరగాలి, జాతీయ స్పృహ పెరగాలి. దేశం అనేది మట్టి కాదు, దేశం అంటే మనుషులమే. కానీ ఆ మట్టిలో ఏముంది, ఏం తింటున్నాము, ఏం తాగుతున్నాము అనేది కూడా ఎవ్వడు కూడా ఆలోచించట్లేదు. కాబట్టే కాళ్ళ నొప్పులు వస్తున్నాయి. ఇప్పుడు మొత్తం RO ప్లాంట్లు పెట్టిండ్రు, ఇప్పుడు తీసేయాలని చెప్తున్నారు. RO ప్లాంట్లో ఉన్న వాటర్ ఈ మన బోర్ వాటర్ కంటే 1000 రెట్లు వేస్ట్ అని చెప్తున్నారు. 1000 రెట్లు వేస్ట్, 1000 రెట్లు వేస్ట్ RO ప్లాంట్ యాజ్ ఆన్ టుడే. కాబట్టి మనం జీవితంలో సాత్వికంగా బతకాలి అంటే ప్రాకృతికంగా ఉండాలి. ప్రకృతిమయంగా ఉన్నప్పుడు ఇంకొకటి మన భారతీయ సంప్రదాయము, హిందూ సంప్రదాయము చెప్పింది ఏందయ్యా అంటే దేశానికి చెట్టుకు మొక్కు, గుట్టకు మొక్కు, పిట్టకు మొక్కు, గట్టుకు మొక్కు, రాయికి మొక్కు. ఎందుకు మొక్కినాము మనము? గుడ్డోళ్ళం కాదు. ఇట్ ఈస్ నాట్ ది బ్లైండ్ బిలీఫ్, ఇట్ ఈస్ ది ఇంట్రెస్ట్ అండ్ లవ్ అండ్ అఫెక్షన్ టువర్డ్ ద నేచర్. దట్ ఈస్ అవర్ రియల్ ఫ్యూచర్. వీ హ్యావ్ టు థింక్ ఆఫ్ దట్ ఫీచర్స్. దెన్ ఓన్లీ వీ కెన్ ప్రీచ్ అదర్స్, వీ కెన్ టీచ్ అదర్స్, అండ్ వీ కెన్ లివ్ హ్యాపీలీ అండ్ వీ కెన్ లివ్ సస్టైనబుల్లీ. సో దా సస్టైనబిలిటీ రావాలి అంటే ఈ 4 వాటర్ కాన్సెప్ట్తో మనం నీళ్ళని పెట్టుకుంటే జలమే అన్నిటికీ కారణం. ఎక్కడైనా కూడా నాగరికత, ప్రపంచంలో మన నాగరికత 27 నాగరికతలు పుట్టినాయి. గ్రీకు నాగరికత, మెసొపటోమియా నాగరికత, ఈజిప్ట్ నాగరికత, ఇలా మొత్తం మనం తీసుకుంటూ పోతే మన సింధు నాగరికత ఏదైతే ఉందో 27 నాగరికతల్లో ఒక నాగరికత మాత్రమే ఈ రోజు వరకు కూడాను అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడ్డప్పటికీ, మోకాళ్ళ మీద నడిచినప్పటికీ, సంఖ్యలను వేసుకున్నప్పటికీ తలదించకుండా నడిచి ప్రపంచాన్ని ఏలగలిగినటువంటి శక్తి ఈ రోజు కూడా భారతదేశానికే ఉంది అని చూపినటువంటి మహనీయులు మన దేశీయులే, మన ఋషి పుంగవులే. కాబట్టి మనది ఋషి పరంపరానుగతమైనటువంటి ప్రపంచం యొక్క సర్వమానవ సర్వప్రాణుల యొక్క ఏం కోరాము? సుఖాన్ని కోరినటువంటిది. కాబట్టి లోకా సమస్త సుఖినో భవంతు అన్నాము. కాబట్టి ఆ లోకా సమస్త సుఖినో భవంతు అన్నటువంటి విశాల భావనను చాలా మంది నౌ దే హావ్ టేకెన్ ఇట్ యాజ్ అవర్ వీక్నెస్, ద ఫీబుల్ మైండ్. నౌ వీఆర్ ఆల్సో బికేమ్ వెరీ ఫీబుల్, వీఆర్ ఫియర్ఫుల్. ఎప్పుడు భగవద్గీత ఒకటే చెప్పింది, ఏమిటి? క్లైభ్యం మాస్మగ మహాపార్థ నైతత్వయుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ట పరం తప అన్నాడు. వివేకానంద ఏమన్నాడు? స్వయమేవ మృగేంద్రత అన్నాడు. ఆ మృగేంద్రత ఎక్కడికి వెళ్ళి వస్తుంది? ఎప్పుడు అవసరం ఆ మృగేంద్రత? ప్రహార కబ్ కర్నా హై,
और विहार कब करना है, प्रहार और विहार, और जिंदगी में दूसरों को कैसा सहारा देना है, ये सब सोचने के लिए ही ये भारतीय जीवन का जो विधान है, जो जिंदगी है, जो पद्धति है, वो ठीक चल रहा है। उसे ठीक चलाने में जो कामयाब होता है उसका जिंदगी आराम से सुस्थिरता के साथ, सुख और समृद्धि के साथ आगे बढ़ती है, वरना वो नीचे पड़ती है। సో ఇంతకంటే ఎక్కువ నేనేం చెప్పడానికి రాలేదు. ఇంకొక రోజు కావాలంటే మళ్ళీ మీరు ఎప్పుడైనా ఫోన్లో మాట్లాడవచ్చు. మనకేం పెద్ద ఇప్పుడు ఈజీగానే అయిపోయింది. జూమ్ మీటింగ్ పెడితే కనుక మనం అందరం కలవచ్చు. మీ అందరూ చాలా గొప్పవాళ్ళు ఇంత ఇక్కడికి వచ్చి, ఎందుకంటే ఇప్పుడు అయితే నన్ను మెచ్చుకుంటున్నారు కాబట్టి. జై హింద్, జై భారత్. ఇక్కడ 4 వాటర్ కాన్సెప్ట్ మనకు ఆల్మోస్ట్ ఆల్ నేను కూడా బ్రీఫ్గా ఒక్కసారి మీకు చెప్పేసి, ఇప్పుడు మన పొలంలో ఆల్రెడీ చేసిన పద్ధతి అయితే ఆ పద్ధతిలో మనకేమైంది సార్ అని అంటే, ఈ ఎవ్రీ 40 మీటర్ మన పొలం యొక్క వాలును బట్టి 40 మీటర్కి ఒక్కసారి, అంటే 120-130 ఫీట్లకు ఒక్కసారి 3 ఫీట్ బై 3 ఫీట్ ఇస్రం 3 ఫీట్, లోతు 3 ఫీట్ ఒక కెనాల్ తవ్వినట్టయితే మన ఆ మడి, ఇప్పుడు సార్ ఏదో మడి అన్నాడో ఆ మడిలో పడ్డ నీరంతా అక్కడనే ఇంకిపోతుంది. ఇట్లా నాకు ఇక్కడ నుంచి మీరు గేట్ దాకా రేపు పోయేటప్పుడన్నా చూడండి, ఇప్పుడు ఇటు పోయేటప్పుడన్నా చూడండి, ప్రతి దగ్గర ఇట్లా నేను ట్రెంచ్ కొట్టించిన. ఈ ట్రెంచ్ మనకు వాటర్ అంతా ఆపుతుంది అన్నట్టు. ఈ ఆపడం వల్ల ఏమవుతుంది అంటే మన బోర్ వాటర్ పెరుగుతుంది. ఇదంతా అయినా కూడా ఇంకే ఎక్సెస్ అవుతుంది వాటర్ అనుకుంటే చిన్న కుంట దోవుకోవడం మన దానిలో. ఇవాళ చాలామంది అది తవ్వేసి పాలిథిన్ కవర్ వేసేసి వాటర్ చేసేసి అది ఫామ్ పౌండ్ అని చెప్పి పెడుతున్నారు. సో అది ది బెస్ట్ కాదు, ది బెస్ట్ ఏంది అని అంటే చెరువు దోవుకొని మన నీళ్ళన్నీ ఇట్లా మన పొలంలో ఎక్కడిదక్కడ ఇంకిపోతూ మిగిలిన నీళ్ళు పోయి ఆ కుంటలు ఆగేటట్టు, దాని దగ్గర మనం బోర్ వేసుకునేటట్టు, ఆ కుంటాలో కూడా ఎప్పుడు నీళ్ళు ఉండేటట్టు ఉంటే. ఇప్పుడు మీరు తాగుతున్న వాటరు ఇందాక ఆర్ఓ వాటర్ మీకు ఎవరికి నేను తీసుకురాలేదండి. మా బోర్ వాటర్లోనే మీకు అందరికీ వట్టి వేర్లు రాత్రి నానబెట్టి అది ఉడకబెట్టి ఆ వాటర్ ఆ నీళ్ళల్లో కలిపి మనం తాగుతున్నాం సార్. ఎందుకొరకు అంటే ఈ వాటరే ద బెస్ట్ వాటర్. ఆర్ఓ వాటర్ ఇస్ నాట్ ద బెస్ట్ వాటర్. చాలామంది బాటిల్స్ కొంటున్నాం. ఆ బాటిల్ మ్యానుఫ్యాక్చర్ అయిన కాడ నుంచి మీ చేతికి వచ్చే వరకు 100 కిలోమీటర్ల ఎండల ప్రయాణం చేసి వస్తుంది. ఎండలో ఉంటుంది, నెలదో 2 నెలదో 3 నెలదో. అది దానిలో ఉన్న ఎంత ఫైన్ ప్లాస్టిక్ వాడినా ఓ ప్లాంట్ ఇందాక కవర్లు తిన్న ఆవు ఇచ్చిన పాల మీదనే లాంటి పాలిథిన్ కవర్ వేరుకపోతుందంటే మన వాటర్ బాటిల్లో ఎంత ఇది ఉంది. చాలా మటుకు చూడండి ఇదంతా స్టీల్ బాటిల్స్ తెచ్చుకున్నారు. బికాస్ ఆఫ్ ఇట్స్ అ గుడ్. ఆ వాటర్ బాటిల్ కొద్ది స్టీల్ బాటిల్ గుడ్. మరింత సమాచారం కొరకు ధర్తి స్పీకర్ ఫామ్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన సలహాలను కామెంట్ రూపంలో తెలియచేయండి.